ఈరోజు మనం చూసుకున్నట్లయితే గనక అసలు కేటీఆర్ గారికి సంబంధించిన ఫామ్ హౌస్, జన్మడ ఫామ్ హౌస్ గురించి హ్మ్. హైకోర్టును ఆశ్రయిస్తే హైడ్రా పగలగొట్టే ఆస్కారం ఉంది అని చెప్పి హ్మ్. హైకోర్టును ఆశ్రయిస్తే వాళ్ళు హైకోర్టు ఏం చెప్పింది? దీని మీద ఇరిగేషన్ శాఖకు సంబంధించి, రెవెన్యూ శాఖకు సంబంధించి పూర్తి సర్వే నిర్వహించిన తర్వాత ఆ రిపోర్ట్‌ని బేస్ చేసుకున్న తర్వాత మీరు చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి అని చెప్పి ఆదేశించడం జరిగింది. హ్మ్. అది జరిగి కూడా సంవత్సరం అవుతుంది. మరి హ్మ్. ఇప్పుడు వరకు కట్టడాలు ఎందుకు కూల్చలేదు ఆ ఫార్మ్ హౌస్‌కి సంబంధించి? హ్మ్. అది ఈ మాత్రమే కాదు. మీరు ఇంతకుముందు చెప్పిన ఈ ఫాతిమా కాలేజ్ కూడా ఒకప్పుడు చాలా వివాదంగా మారింది. ఏంటి స్టూడెంట్స్ ఇప్పుడు అందరూ అక్కడ ఉన్నారు కాబట్టి ఓన్లీ ఆ బ్యాచ్ అయినా బయటికెళ్ళిన తర్వాత నెక్స్ట్ చూద్దామన్నారు. ఇంకా ఇప్పటి వరకు ఎలాంటి స్థితిగతులు కనిపించట్లేదు అక్కడ. ఆల్రెడీ సంవత్సరం కంప్లీట్ అయిపోయింది. హ్మ్. ఎడ్యుకేషన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. మరో ఎడ్యుకేషన్ ఇయర్ స్టార్ట్ అయ్యింది. హ్మ్. ఒక్క ఫాతిమా కాలేజే కాదు. మల్లారెడ్డికి సంబంధించిన కాలేజీలు, పల్లా రాజేశ్వర రెడ్డి గారికి సంబంధించిన కాలేజీలు, హ్మ్. ఈ విధంగా లెక్క పెట్టుకుంటూ పోతే ఇటు అధికార పక్షానికి సంబంధించి, అటు ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే గనక బడాబాబులు ఉంటారో, వాళ్ళకి సంబంధించిన అక్రమ కట్టడాల జోడులకి ఎప్పుడూ కూడా హైడ్రా పోయిన దాఖలాలు లేవు. హ్మ్. హ్మ్. ఎవరి దగ్గరికి పోతది? చిన్న చిన్న హ్మ్. మధ్య తరగతి, సామాన్య, పేద ప్రజలు హ్మ్. తిని తినక చాలీ చాలని జీతాలతోటి వాళ్ళు కట్టుకున్న ఇళ్ల జోలికి పోతది. హ్మ్. వాళ్ళు కుయ్యో, మొర్రో అని మొత్తుకున్నా కూడా వాళ్ళ బాధలు వినకుండా పగలగొట్టడం జరుగుతుంది. హ్మ్. అవన్నీ కూడా మీడియా ద్వారా మనం విజువల్స్‌లో చూసాం.